మరలా చదవండి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను అనే దానికి అర్థం ఏంటంటే శుద్ధీకరించుచుండెను. ఏంటి అర్థం? పరిశోధించడం అని అంటే పవిత్రపరచడం, శుద్ధీకరించడం. మీకు ఇంకా అర్థం కావాలి ఒక మాట చూపిస్తాను చూడండి. 66వ కీర్తన 10వ చరణం చూడండి. 66వ కీర్తన 10వ చరణం. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. పరిశోధించుట అంటే ఇప్పుడు చెప్పండి. శుద్ధీకరించుట. పరిశోధించుట అంటే పవిత్రపరుచుట. ఇప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళరా, యోసేపుకు శుద్ధీకరణ అవసరమా? యోసేపుకి పవిత్రత అవసరమా? యోసేపు ఎవరు చెప్పండి గట్టిగా? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడే కదా, ఆయన పవిత్రుడే కదా, తన జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించబడుతున్నవాడే కదా. ఇంత ఘోరమైన పాపము చేసి నేను ఎలా దేవునికి విరోధంగా బ్రతకగలను అని అన్న వ్యక్తే కదా ఎఫెక్ట్ వస్తుంది. అవునా కదా ప్రియమైన వాళ్ళరా? ఇప్పుడు దేవుడు అంటాడు, నేను నిన్ను పరిశోధిస్తున్నాను రా. ఎక్కడ ఉంచాడు? చెరసాలలోనే. అక్కడ కాపుదల ఇచ్చాడు. ఆ కాపుదల కలిగిన ఆ స్థలములోనే యోసేపుని దేవుడు ఏం చేస్తాడో తెలిసిన పరిశోధిస్తా ఉన్నాడు. ప్రాకారము దాటేదానికి ముందు ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో ప్రాకారాలు ఉంటాయి. ఆ ప్రాకారం తెలిసిన మొదటిది చెరసాల అనే ప్రాకారం ఉంటుంది. రెండవది ప్రియమైన వాళ్ళ మనం గమనిస్తే పరిశోధించబడుట అనే ప్రాకారం మన ఎదురుగానే ఉంటుంది. దాన్ని మనం గుర్తెరగలగాలి. అర్థమవుతుందా? అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలిసిన మేలే చేస్తాడు. కీడు కలగాలి అని కోరుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అక్కడ మేలే చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వాస్తవంగా శుద్ధీకరణ ఎవరికి అవసరం? పవిత్రత ఎవరికి అవసరం? పోతీఫరు భార్యకి అవసరం. ఎందుకని? పోతీఫరు భార్య ఆ పని చేసింది. ఆ తర్వాత లేనిపోని మాటలు చెప్పింది, ఏమంటే సాడిలు చెప్పింది, జరగని దాన్ని జరిగింది అన్నట్టుగా నిరూపించింది. ఏమంటే ఆ మనిషికి శుద్ధీకరణ అవసరం, ఆ మనిషికి పవిత్రత అవసరం. అంత మాత్రమే కాకుండా అలాంటి మాటలు విన్న పోతీఫర్ కూడా ఏం కావాలి? అవునా కదా? ఆ మనిషికి శుద్ధీకరణ కావాలి, ఆ మనిషికి పవిత్రత కావాలి. ఎందుకంటే చెప్పుడు మాటలు విన్నాడు కాబట్టి. అరే, ఇంతకాలం నుంచి మన దగ్గరే ఉన్నాడు కదా, ఇంతకాలమైంది కదా మన దగ్గర ఉండే, ఏ రోజైనా ఇతనిలో పొరపాటు చూసానా? ఏ రోజైనా ఇతనిలో తప్పిదం చూసానా? ఏ రోజైనా ఇతనిలో నాకు విరోధంగా అయినా సరే, మా భార్యకి విరోధంగా అయినా సరే ఏ రోజైనా మాట్లాడా? ఏ తప్పు లేదు కదా అని ఆలోచన ఏమీ చేయకుండా భార్య చెప్పింది అని తీసుకుపోయి ఎక్కడ పడేసాడు? చెరసల్లో వేసేసాడు. అవునా? వీళ్ళిద్దరికి శుద్ధీకరణ అవసరం. అయితే వాళ్ళిద్దరిని దేవుడు ఏమైనా చెరసల్లో పడేశాడా? చెప్పరామండి. వాళ్ళకేమైనా శుద్ధీకరణ కావాలని కోరుకున్నాడా? లేదు. అయితే చూడండి, యోసేపునంట చదవండి అన్నమాట. యెహోవా వాక్కు అతనిని ఏం చేస్తుందంట? పరిశోధిస్తా ఉందంట, శుద్ధీకరిస్తా ఉందంట. అక్కడ ఉంచి కూడా దేవుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏం చేస్తారంటే శుద్ధీకరించునుగాక. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో మనం అనుకునేది ఏం తెలిసినా ఉండే ఆలోచన ఏం తెలిసినా అనుకున్న వెంటనే జరిగిపోవాలా. ఏదైనా సరే మనం అనుకున్నామా వెంటనే జరిగిపోవాలా. మనిషి యొక్క తపన, మనిషి యొక్క ఆశ. ఇప్పుడు చూడండి, యోసేపుకి కళ్ళు వచ్చాయరా లేదా? ఇప్పుడు వచ్చాయని చెప్పేసని మౌనంగా ఉన్నాడా? డాడీ, మమ్మీ, అనలారా, రండి అని అందరికి ఊదేశాడు. అవునా కదా? ఇప్పుడు మనకు కూడా ఎవరైనా ఒక విషయం చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాం? చెప్పొచ్చుగా, కడుపులో ఆగదు, ఆత్రం ఎక్కువ.
అర్థమవుతుందా? ఆత్రం ఎక్కువ. ఏమండి, ఈయన గారికి కూడా ఆత్రం ఎక్కువైపోయి మొత్తం మీద మమ్మీకి చెప్పాడు, డాడీకి చెప్పాడు, తర్వాత అన్నలకు చెప్పేసాడు. ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది, ఎప్పుడు తపన ఎక్కువైపోయింది. అది జరిగేదానికి ముందు ఇప్పుడు ఎక్కడికి తీసుకుపోయాడంట, ఎక్కడ పెట్టాడంట? ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఒరే, నువ్వు బయట ఉంటే కష్టం రా, నిన్ను చంపేస్తారా, నిన్ను తీసుకుపోయి అక్కడ ఉంచుతాను రా. అదిగో ఒకవేళ వాళ్ళు నీకు కీడు అనుకున్నా ఆ కీడుని నేను నీకు మేలుగా చేస్తాను రా, అక్కడ ఉండరా అని అక్కడ పరిశోధిస్తా ఉన్నాడంట దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయనలో అవసరమైన శుద్ధీకరణ ఏంటి? అంత పరిశుద్ధంగా జీవితాన్ని కాపాడుకున్నవాడు ఏమండి, ఛాన్స్ దొరికినా సరే ఛాన్సు వద్దనుకున్నాడు. ఏమండి, ఆ దరిద్ర బ్రతుకు నాకు వద్దు అనుకున్నా అలాంటి జీవితం జీవించిన ఈ వ్యక్తిలో ఏంటి ఇంకా పరిశోధించడం, ఇంకా ఏంటి శుద్ధీకరణ అని అంటే, ప్రియమైన వాళ్ళరా, మామూలుగా మనం చదువుకుంటా వస్తే మనకి ఏం అర్థం కాదు. అర్థమవుతుందా? మనిషిగా ఉన్న మనకి ఏమీ అర్థం కాదు. అయితే దేవుడు చూడండి, మనుషులు చూసినట్లుగా చూడడం, మనుషులు ఆలోచన చేసినట్లుగా ఆలోచన చేయడు. ఇంకను యోసేపు నేను ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలనుకున్నాను కదా, ఇంకా దానికి అవసరమైన శుద్ధీకరణ, దానికి అవసరమైన పరిశుద్ధమైన జీవితం ఇతను కావాలని దేవుడు క్షుణ్ణంగా ఒక్కొక్క కోణంలో పరిశోధన చేసి అతనిలో ఉన్న ఆ తప్పిదం అతగాడు ఎరగలిగేటట్లుగా దేవుడు చేశాడు. ప్రియమైన వాళ్ళ అర్థమవుతుందా? అవి మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 37:5. ఆదికాండం 37:5. యోసేపు ఒక కల కని ఏంటి తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద 6వ వచనం చూడండి. ఇప్పుడు అతడు వారిని చూచి ఏంటంట, మరణ చదవండి. ఏంటి? నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి. నేను కనిన కళ నీకు రాలా, నేను కన్న కళ. తర్వాత మీరు చూడండి 9వ వచనం కూడా చూడండి. అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను ఏంటంట, నేను ఇదిగో నేను ఒక కలగన్నా, నేను ఒక కలగన్నా అంటే వాళ్ళంతా ఎర్రోళ్ళులాగా, వాళ్ళంతా ఎందుకు పనికిరానులాగా. ఎవరు చెప్పండి గట్టిగా? పక్కోళ్ళు ఎందుకు పనికిరానులాగా. నేను కన్నా అంటే ఆ గర్వము అహంకారం ఎంతగా ఉంది చూడండి. అర్థమవుతుందా? నేను కొంతమంది చూడండి, కావాలంటే ప్రతి విషయంలో నేను ఏది దేవునికి ఇంకా మీకు అర్థం కావాలంటే కోడి తెలుసా మీకు? తెలుసు కదా. పెట్టే గుడ్డు ఎంత చెప్పచ్చు ఇక్కడ చూస్తున్నానండి. పెట్టే గుడ్డు ఎంత? ఇంతదే. దాని ఆర్భాటం చూడండి, కావాలంటే ఎంత ఉంటుందో. పెట్టే గుడ్డేమో ఇంత. ఒకవేళ దాన్ని పట్టించుకోలేదనుకో ఇంటి మీదకి ఎక్కి కొస్తా ఉంటుంది. కొక్క ఎందుకు అరుస్తున్నా? నేను గుడి పెట్టా, నర్మై తెస్తానులే అని మౌనంగా ఉందనుకో, కొంచెంసేపు తీయలేదనుకో, పట్టించుకోలేదనుకో, కొక్క అని అరుస్తాను. ఏమైందే? నేను గుడి పెట్టా, నేను చేశా, ఫ్యాన్ నేను తెచ్చా, తర్వాత సాఫా నేను తెచ్చా, లైటు నేను తెచ్చా, నేను చేశా, నేను చెందా, నేను. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళరా, ఆయన జీవితంలో చూడండి, నేను అంటా ఉన్నాడు. ఆ తర్వాత జైల్లో పడేశారని అక్కడ దేవుడు పుటమ వేస్తా ఉన్నాడు. వేసిన తర్వాత అక్కడ ఈయనకి రాలా కళ. ఎవరికి? యోసేపుకి రాలా కళ. యోసేపుకి రాకుండా అక్కడ పడవేసిన వాళ్ళకి వస్తే
ఏంటి బాబు అలా ఉన్నారు, ఏంటి మీ ముఖాలు నిన్న మొన్న ఉన్నట్లుగా లేవే, ఏమైంది మీకు అని అంటే, అయ్యా మేము కలగన్నామయ్యా. ఏంటి కల, నువ్వు చెప్పగలవా? దేవుని అధీనమేనయ్యా. చదవండి అన్నమాట. 40 చూడండి. అందుకు వారు, మేము కలగంటిమి, వాటి భావము చెప్పగల వారెవరునూ లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూసి భావములు చెప్పుట. అక్కడ ఏమనాలి ఇప్పుడు చెప్పండి? నేను భావం చెప్తా, అవునా కదా? అక్కడ అప్పుడేమన్నాడు? నేను కలగన్నా నేను అనే ఆ మాట ఏమండి అతగాడి జీవితంలో అతగాడి నోట రాకూడనట్లుగా దేవుడు ఏం చేస్తున్నా తెలిసిన పరిశోధిస్తా పుటం వేస్తా ఉన్నట్టు, అక్కడ పుటం వేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆ జైల్లో చూడండి, అక్కడే మొట్టమొదట దేవుడు అన్న మాట ఉన్నది. మీరు ఆ చరిత్ర చదువుకుంటారండి తర్వాత ఎప్పుడన్నా. యోసేపు నోట దేవుడు అన్న మాట అక్కడే ఉంటుంది, అక్కడే మొట్టమొదట పలికాడు. దేవుని ఆధీనమే కదా బాబు, కళ్ళ చెప్పడం, కళ్ళ అర్థాలు చెప్పడం దేవుని అధీనమే కదా అన్నాడు. 16వ వచనం కూడా చూడండి. 41:16 యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన 28 ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోచున్నది. తర్వాత గమనించండి 32 కూడా చూడండి. 32 ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటంతా నేను అన్న ఏమన్నా బలుపు అనాలా, అనొచ్చా అనకూడదా? నేను ఇక్కడ చెప్పండి సేవ స్టార్ట్ చేసింది, నేను కష్టపడింది, నేను రక్తం కాల్చింది, నేను సభలు పెట్టించింది, నేను ఖర్చు పెట్టింది, నేను ఏంటంట చెప్పండి. నేను అర్థమైందా? అందుకని దేవుడు ఏం చేశాడంట, అక్కడ పెట్టి అక్కడ ఉన్నప్పుడు పుటం వేశాడు. పరిశోధించుచున్ను శుద్ధీకరిస్తా ఉన్నాడంట. ఆ నోట రాకుండా శుద్ధీకరిస్తా ఉండంట. ప్రియమైన వాళ్ళ యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ మాటలు ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో కూడా మనం చేయవలసిన పని ఏంది తెలిసినా, నేను అనే ఆ మాట అది మనది కాదు, మనకు సంబంధించింది కాదు. ఏదో అలవాట్లో పొరపాట్లో ఒకవేళ వస్తూ ఉండవచ్చేమో కానీ గర్వంతో కూడిన మాట, అహంకారంతో కూడిన మాట నేను. ఏంటది చెప్పండి గట్టిగా. దిక్కు లేకపోతే నేను నిన్ను చేసుకున్నా ఏంటంట. ఉన్నారు ఇక్కడ అట్లా మహానుభావులు ఇక్కడ ఉన్నారు. మీ అమ్మ వదిలేస్తే, మీ నాన్న వదిలేస్తే, దిక్కు లేకుంటే నేను నిన్ను చేసుకున్నదే, నీలాంటి దాన్ని నేను చేసుకున్నా, ఇంకోటి చేసుకుంటాడా? వదిలిపెట్టి చూస్తే అప్పుడు చేసేది. అప్పుడు తెలిసేది కదా. ఇప్పుడేది పెద్ద పోటుగల్లాగా మాట్లాడితే ఎట్లా? చేసుకున్నది అయిపోయా, 4 పిల్లలకి అంటేవి మళ్ళీ ఇప్పుడు వచ్చిందా నీకు? నేను యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా హల్లెలూయా. నేను అనే మాట మనకు సంబంధించిందే కాదు, అది కేవలం దేవునికి సంబంధించింది. హల్లెలూయా. నేను ఉన్నాను అనుకోండి, అర్థమవుతుందా? నేను అనే దానికి ముందు నాకంటే పైన వాళ్ళు ఉంటారురా. నీకంటే పైన వాళ్ళు, నీకంటే అధికారం కలిగిన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు, బలం కలిగిన అన్ని రంగాలు ఆరితేనే ఉంటారు. నీకంటే ఉంటారు, నాకంటే ఉంటారు. అయితే దేవుని కంటే
చెప్పండి గట్టిగా. ఎవరు? అందుకని ఆయనకి చెందింది అది. అందుకని అంటాడు యేసుప్రభు లోకంలో, నేను నేనే, నేను నేనే, నేను నేనే. అందుకని ప్రభు అంటున్నాడు, నేను కార్యము చేయగా నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను విడువను, నేను ఒకని తల్లి వాని ఆదరించినట్లుగా నేను. ఆయన్ని మించినోడు ఎవడు లేడు ప్రియమైన వాళ్ళ. ఈ పదం సైతాన్ గాడు వాడాడు ఒకసారి. 14 అధ్యాయాలు మీరు చూసుకోండి. యెషయా పుస్తకం 14 అధ్యాయాలు చూసుకుంటే, నేను మహోన్నతునితో సమానుగా చేసుకుందును, నేను ఆకాశ మండలం మీదకి ఎక్కిపోదును, నేను అన్నాడా లేదా? అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళు ఏ రోజు కూడా మన జీవితాలలో తగ్గింపు కలిగే జీవించదుము గాక. హల్లెలూయా. తగ్గించుకునే స్వభావం ధరించుకోవడం నీ వంతుగా మారగలిగితే, హెచ్చించగలిగే స్వభావం దేవుని కనుక నా దేవుడు హెచ్చించును గాక. హల్లెలూయా. అక్కడ పెట్టి పుటం వేస్తా ఉండంట, ఆయన పరిశోధిస్తూ ఉండంట, దేవుడు పరిశోధిస్తూ ఉండండి. ప్రియమైన వాళ్ళ యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న జీవిత అనుభవాన్ని ఒకసారి గుర్తెరగండి. బైబిల్లో ఉంది, నన్ను ఘనపరిచేవారిని, నన్ను తృణీకరించువారు. కనుక నా ద్వారా, మీ ద్వారా, మనందరి ద్వారా యేసయ్య నామం ఘనపరచబడును గాక. యేసయ్య నామానికి మహిమా ప్రభావములు కలుగును గాక, ఘనత మహిమా ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఏ విషయంలో సరే నీ ద్వారా ప్రభు ఏదైనా చెయ్యని, ఎంతటిదైనా చెయ్యని. అర్థమవుతుందా? ఏదైనా చెయ్యని, ఎంతటిదైనా చెయ్యి, ఎంతటి కార్యమైన నీ ద్వారా జరిగించని ప్రభు నేను అనే ఆ మాట నానబెడుదుము గాక. హల్లెలూయా. మనమందరం ఉప్పులాగా కరిగిపోయి రుచికరంగా మారాలి, కానీ కరివేపాకు ఉంటుందా? అది చూడండి, కావాలంటే నువ్వు దేంట్లోనైనా వేయి చూడు, నేను అంటనే ఉంటుంది. అది నీళ్ళల్లో పైకి తేలాడుతుంది, కూరల్లో కరిగిపోతుందా? రోజు జరగండి, కరిగిపోద్దా? కనపడతా నేను అంత కూర చేసినా అది కనపడతానే నేను అంటానే. అలా ఉండకూడదు మన జీవితం. ఎప్పుడు నానిపోవుదుము గాక. హల్లెలూయా. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. అది దేవునికి మాత్రమే చెందింది. అందుకని దేవునినే మనం మహిమపరచగలగాలి, గణపరచగలగాలి. నేను చేశా, నేను చెందా, అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడమాకండి, ఎక్కడ మాట్లాడమాకండి. హల్లెలూయా. మామూలుగా ఏదన్నా ఏ విషయంలో ఆ మాట వస్తుంది కాదన్నట్లే, అయితే గర్వంతో మాట్లాడతామే, అలాంటి మాటలు మన నోట రాకుండా గాక. అహంకారంతో మాట్లాడుతున్నామే, అలాంటి ఆ మాట నేను అని ఆ మాట వాడకూడదు. మంది కాదు అది దేవునికే చెందింది. అది గుర్తెరుగుదురు గాక. చూడండి, మొదటేమో నేను అన్న ఆ వ్యక్తి తర్వాత అంటాడు దేవుడే అంతా దేవుడే. ఫరో, నీకైనా దేవుడే చెప్పాలా, క్షేమకరమైన ఉత్తరం ఇవ్వాలి. దేవుడే శీఘ్రంగా జరిగిస్తాడు. నీ కళ ఇచ్చింది దేవుడే, ఆ కళ భావం కూడా దేవుడు చెప్తాడు. నా వల్ల ఏమైతే ఆ ఫరో అంటాడు, ఏంట్రా నీకు ఆ టాలెంట్ ఉందంటే, మా వాడు చెప్పాడు నీకు ఆ టాలెంట్ ఉందంట కదా. అయ్యా నా వల్ల కదయ్యా, నా వల్ల కాదు, అది దేవుడే నీకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును గాక. హల్లెలూయా. కనుక ఎవరైనా సరే ప్రియమైన వాళ్ళరా, ఆ మాట మన నోట రాకుండా చూసుకుందాము గాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఆదికాండం 49:22. ఆదికాండం 49:22. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి, మన చదవండి, యోసేపు
ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి. హల్లెలూయా. యోసేపు ఫలించడి చెట్టు కాదు, ఫలించడి చెట్టు కాదు. జాగ్రత్త, ఆ మాట గమనించండి. చెట్టు కాదు, అదే మాట రెండుసార్లు రాయబడి చూడండి. ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి. యోసేపు ఫలించడి చెట్టు కాదు, కొమ్మ. బాగా గమనించండి. ద్రాక్ష నాటిన తర్వాత అది చెట్టులాగా ఎప్పుడైనా పెరుగుద్దా? మొలకెత్తుతో లేదో అప్పటి నుంచి తీగలు 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 కొమ్మలు వచ్చేస్తా ఉంటాయి. ఒక కొమ్మకి మరలా ఏమంటే ఎన్ని కొమ్మలు ఉంటాయో అన్ని కొమ్మలే. ఇప్పుడు అది నేల మీద పాకుతూ వెళ్దు, ఎప్పుడు కాపు కూడా కాయదు. కావాలంటే చూసుకోండి. అది అక్కడ రాయబడిన మాట చూడండి. దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి, అంటే ఆ ద్రాక్ష కొమ్మకి ఏదో ఒకటి ఆధారం ఉండాలి. ఆధారం ఉంటే ఆ ఆధారం ఏం చేస్తా ఎక్కేటట్టుగా చేస్తుంది. తీగలు చూడండి, కావాలంటే తీగికి ఆధారం లేకుండా పైకి ఎక్కుద్దా? ఏ తీగని మీరు గమనించండి. కావాలంటే ఆధారం లేకుండా పైకి ఎక్కుద్దా? ఎక్కదు. ఏమంటే గోడను ఆధారం చేసుకుంటుంది. ఆడేదన్నా కొంచెం బరకలాగా తగిలితే దానికి చుట్టుకుంటుంది తీగ. ఆధారం మళ్ళీ ఎక్కుతూ ఉంటుంది, మళ్ళీ చుట్టుకుంటుంది, మళ్ళీ ఎక్కుద్ది, మళ్ళీ ఎక్కుద్ది. అర్థమవుతుంది? దానికి ఆధారం అనేది ఉండాలి. ఇప్పుడు యోసేపు ఎవరయ్యానంటే ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి. ఇప్పుడు దానికి ఏది ఆధారం ఉంది? గోడ ఆధారంగా ఉందంట. ఇప్పుడు యోసేపు ఫలించడి కొమ్మగా మారాలి అని దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన. అర్థమవుతుందా? అలాంటప్పుడు దానికి ఆధారం ఏంటంట? గోడ అని రాయబడింది, గోడ అని రాయబడింది. ఇప్పుడు గోడ అంటే ప్రాకారం. ఇప్పుడు అది ఎలా దేవుడు అతని జీవితాన్ని కలుగు చేశాడు అని అంటే చూడండి, 49:23 గమనించండి. అక్కడే విలుకాండ్రు అతనిని వేధించిరి, బాణములు వేసిరి, హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు. హల్లెలూయా. యోసేపుని ఏం చేశారంట? విలుకాండ్రు ఏం చేశారంట? వేధించిరి, తర్వాత బాధించిరి, తర్వాత హింసించిరి. యోసేపును వేధించిరి, బాణములు వేసి బాధించిరి, హింసించిరి. ఇప్పుడు ఈయన అక్కడ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఈయన చుట్టూ గోడే, ఈయన చుట్టూ ప్రాకారమే. ఏ ప్రాకారం తెలిసినా వేధించడం, ఆ తర్వాత హింసించడం, వేధించడం, హింసించడం, వేధించడం, హింసించడం. ఇంకా మీరు గమనించండి, ఇంట్లోనే వేధించారు. ఏమని? నేను గొర్రెలు కాసుకునేవాడిని, మా అయ్య నాకు ఆస్తికి ఇచ్చిపోయాడు. ఏది? యాకోబు ఏం చెప్తాడు తెలిసిన? మా అయ్య ఇస్సాకురా, మా అయ్య పోతా పోతా మాకు ఇచ్చిన ఆస్తి చెప్పండి గొర్రెలు, పశువులే. ఇదే నువ్వు నాకు పుట్టావు, నాకు పుట్టినప్పుడు నేనేమిస్తా మీకు చెప్పండి? అన్నదమ్ములకి ఏమిస్తాడు? ఆ గొర్రెలే, ఆ పశువులే. కనుక ఎక్స్ట్రాలు చేయమాక, లేనిపోని ఆలోచనలు పెట్టుకోమాక, ఎక్స్ట్రాలు చేయమాక. దేనికి? సూర్యుడు కనిపించాడు, చంద్రుడు కనిపించాడు, నక్షత్రాలు కూడా కనపడ్డాయి, అన్నీ నాకు దండం పెట్టాయి, మొక్కాయి. ఆ తర్వాత నా పని లేచి నిలబడింది, అన్ని పనులు దండం పెడుతున్నాయి. నీకు అంత సీన్ లేదురా, నీకు అంత టాలెంట్ కూడా లేదు, నా మాటేనరా, కొద్దిగా బతకరా అన్నాడు. ఎవరు చెప్పండి? తండ్రి చెప్పింది అది. మరి ఈయనేమంటాడు? లేదు నాకు కల వచ్చింది, లేదు నాకు కల వచ్చింది, లేదు నాకు కల వచ్చింది.
అర్థమవుతుందా? అది నెరవేరేదానికి ప్రియమైన వారు ప్రాకారాలు ఉన్నాయి. ఏ ప్రాకారం అది? వేధించబడుట, బాధించబడుట, హింసించబడుట. ఏమండి, ఇంకా మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ రాజుగారి దగ్గరున్న ఆ వ్యక్తి వచ్చి కలగన్నప్పుడు, కల యొక్క భావం చెప్పినప్పుడు, అరే 3 రోజుల్లో నీ ఉద్యోగం నీకు వస్తుంది కదా, నన్ను జ్ఞాపకం చేసుకోనన్నా, ఇక్కడ ఏ పాపం చేయలేను, ఏ తప్పు చేయలే, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అతగాడు ఏం చేశాడు చెప్పండి? మర్చిపోయారు. ఈ ప్రాకారాలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. అర్థమవుతుందా? వేధించబడతావు, తర్వాత బాధించబడతావు, తర్వాత హింసించబడతావు. నువ్వు ఎవరినైతే బతిమలాడుకుంటావో, బాబో నన్ను జ్ఞాపకంలో పెట్టుకో, నీకు మంచి జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం పెట్టుకో అని అనుకుంటూ ఉంటావో, చెప్పుకుంటావో, అడుక్కుంటావో, వాళ్ళు కూడా చివరికి ఏం చేస్తారు? మర్చిపోతారు. ఇప్పటికే జరిగిన పరిస్థితులు మీకు తెలీదా? నిన్ను వేధించిన వారు ఉన్నారు, బాధించిన వారు ఉన్నారు, హింసించిన వారు ఉన్నారు, ఆ తర్వాత మరచిపోయిన వారు కూడా ఉన్నారు. మరచిపోయారు కూడా ప్రియమైన వాళ్ళరా. ఆ ప్రాకారాలు ప్రియమైన వాళ్ళరా ఆయనకి కలిగి ఉన్నాయి. ఆయన వ్యక్తిగత జీవితంలో మనం గమనించుకోగలిగితే ఏమండి, మొదట చూడండి, సొంత వారే, తర్వాత పోతీఫరు భార్యే వేధించింది, తర్వాత హింసించింది ప్రియమైన వాళ్ళరా. అలా ఒకవేళ ఆ అన్నలే లేదా ఆ వేధించుకున్నా, బాధించుకున్నా, ఏమండి ఆ అతగాన్ని గుంటలో వేయకుండా, అతగాన్ని అమ్మకుండా ఉంటే ఎక్కడుండేవాడు యోసేపు? ఎక్కడుండేవాడు? ఇంటి దగ్గరే ఉండి ఆ తర్వాత ఏమండి హై చై అనుకుంటా గొర్రె దొలుకుంటా ఉండేవాడు. అవునా? గేదెలు కాసుకుంటా ఉండేవాడు, లేదా ఆయన కూడా పశువులు కాసుకుంటా ఉండేవాడు. అంతే. అంతటితోనే అతని జీవితం అయిపోయేది. అయితే అతన్ని వేధించబట్టే, బాధించబట్టే, గుంటలో వెయ్యబట్టే, అమ్మబట్టే ఎక్కడికి వెళ్ళాడు? పోతీఫరు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఆ మనిషి ఏమండి ఆ సాడీలు చెప్పబట్టే, అక్కడ వేధించబట్టే, హింసించబట్టే ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలకి వెళ్ళాడు. అవి చాలా ముఖ్యం ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? వాళ్ళని వేధిస్తున్నారు, వీళ్ళని వేధిస్తున్నారు ఎప్పుడు అనుకోమాక. అవన్నీ నీకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చును గాక. హల్లెలూయా. చూడండి, బాణములు వేసి అతనిని హింసించిరి. తర్వాత యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు ఏమైందంట అంటే, యోసేపు ఎలా మార్చబడ్డాడు? ఓ ప్రక్క వేధించబట్టి, ఓ ప్రక్క బాధించబట్టి, ఓ ప్రక్క ఏమండి హింసించబట్టి, ఓ ప్రక్క మర్చిపోతూ ఉన్న ఆ పరిస్థితులను బట్టి యోసేపు బలహీనుడిగా మారలేదు, కానీ బలవంతుడిగా మార్చబడ్డాడు. రోజు రోజుకి బలవంతుడిగా మార్చబడతానే ఉన్నాడు. ఆ వేదనలు అతన్ని బలహీనుడిగా మార్చలా, బలవంతుడిగా మార్చాయి. ఆ బాధలు అతన్ని బలహీనుడిగా మార్చలా, బలవంతుడిగా మార్చాయి. అర్థమవుతుందా? అతన్ని హింసించిన ఆ హింసలు అతన్ని బలహీనుడిగా మార్చలేక బలవంతుడిగా మార్చాయి. అతగాడు అంటాడు, నేను బలవంతుడిగా మారిపోయాను, రోజు రోజుకి బలవంతుడిగా మార్చబడిపోయాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీనికి సంబంధించిన వాక్యం ఒకటి చూపిస్తాను, చూస్తారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగుటట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మును. పౌలు గారికి సామాన్యమైన శ్రమలు, బాధలు, హింసలు కలగల. ఘోరమైన బాధలు, ఘోరమైన హింసలు, ఏమండి ఘోరమైన వేదనలే కలిగాయి.